హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో అయితే మొన్న ముక్కోటి ఏకాదశి రోజు షూట్ చేసిందనమాట. నేను ఇంకా ఎడిట్ చేసి పెట్టడం మర్చిపోయాను, ఎందుకంటే ఈ మధ్యలో ఈ సంక్రాంతి పండుగ వచ్చేసింది కదా. ఈ హడావిడిలో ఇంక మర్చిపోయాను అనమాట. ఇల్లు ఇవన్నీ క్లీనింగ్, పిండి వంటలు ఇవన్నీ చేస్తూ మర్చిపోయాను. వీడియో అయితే చాలా బాగుంటుంది, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే లేచేసి ఇంటి ముందు అయితే ముగ్గు అయితే పెట్టేసి బయట గడపలో ఇవన్నీ అయితే పూజించుకున్నాను. ఇంకా గేట్ లోపల నుంచి బయటకు రాగానే ఇలా మనము ముగ్గు వేసేవి ఉంటాయి కదండి, జల్లులు. అవి అయితే నేను దొరకసింలో నుంచి తీసుకొచ్చాను అన్నమాట. వాటి నుంచి అయితే ఈ ముగ్గులు అయితే వేసేసాను. ఇంక ఈలోపు అయితే ఇంకా స్నానం అయితే చేసేసి ఇంకా దేవుడి కోసం అయితే ఈరోజు స్వామివారికి పరమాణం చేద్దాం అనుకున్నాను. అదైతే కొంచెం ఫాస్ట్గా అయిపోద్ది అని చెప్పేసి, ఎందుకంటే మా బాబు స్కూల్ ఉంది, అందుకని చెప్పేసి మళ్ళీ వాళ్ళ స్కూల్లో ఈరోజు ముగ్గులు పోటీలు, అలాగే భోగి పళ్ళు ఇవన్నీ పోస్తున్నారంట. సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయంట. ఇంకా అందుకని చెప్పేసి ఏదైతే ఫాస్ట్గా అయిపోద్ది అని చెప్పేసి ఇంకా దేవుడి కోసం అయితే ఇంకా అదైతే అంతలోకి సేమియాను అలాగే సగ్గుబియ్యం మరుగుతూ ఉన్నాయి. ఈలోపు అయితే నేను పాలు అయితే కాబెట్టి పక్కన పెట్టేసుకున్నాను. ఇంక ఈలోపు అయితే దానిలోకి డ్రై ఫ్రూట్స్ అయితే కట్ చేస్తున్నాను, జీడిపప్పు ఇవన్నీ కట్ చేస్తున్నాను. ఇంక ఈలోపు ఇది చేస్తూనే ఈలోపు అయితే దేవుడి గుడి అంతా కూడా సర్దుకున్నాను. నేను నైటే ఇప్పుడైతే పూలు పెట్టి డెకరేషన్ అయితే చేశాను, చూడండి ఎంత బాగుందో. ఇంక ఇక్కడైతే పాలు అయితే కాబెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడైతే ఆల్మోస్ట్ పరవన్నం అయితే అయిపోయింది అనమాట. చూడండి ఎంత బాగుందో. బాగా ఇక్కడైతే పాలు అయితే పోసేసి ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసి ఇంక పరవన్నం అయితే పక్కన అయితే పెట్టేశాను అన్నమాట. ఇంకా ఈలోపు అయితే నేనైతే ఇంకా శారీ అయితే కట్టేసుకొని బట్టలు అయితే మార్చేసుకొని ఇంకా దేవుడికి అయితే దీపారాధన కూడా చేసుకున్నాను. ఇంక ఇప్పుడైతే గుడికి అయితే వెళ్ళాలి బాబుని తీసుకొని, ఎందుకంటే వాడికి కూడా స్కూల్ టైం అయిపోతుందని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా అయితే పూజ అయితే చేసేసి ఇంకా వాడిని కూడా తీసుకెళ్ళాము. ఈరోజు ముక్కోటి ఏకాదశి కాబట్టి ఏ గుళ్ళు అయినా సరే ఉత్తమ ద్వారం తెలుస్తారు. ఉత్తమ ద్వారం నుంచి దర్శనం చేసుకుంటే మనకున్న అనేకమైన పాపాలు తొలగిపోతాయి. ముక్కోటి ఏకాదశి రోజు ప్రతి ఒక్కరు కూడా గుడికి తప్పనిసరిగా వెళ్ళాలి. ఇంకెవరో బాగాలేకపోతే తప్పితే ప్రతి ఒక్కరు కూడా దర్శనం చేసుకోవాలి. ఈరోజు ఏ గుళ్ళు అయినా సరే ఉత్తర ద్వారం తెరుస్తారు. ఆ దర్శనం చేసుకోవడం వల్ల మనకున్న అనేకమైన పాపాలు తొలగిపోతాయి. ఇక్కడైతే మాకు లింగొంట్లో ఉన్న నషరాపేటలోని మా లింగొంట్లో ఉన్న రామాలయంకి అయితే వచ్చేసాను. ఇంకో చూడండి, రామవారికి అయితే కళ్యాణం చేసి ఊరంతా ఊరేగించారంట, అలగ్ సేవ చేశారంట స్వామివారికి. ఇక్కడైతే ఉత్తరద్వారం నుంచి స్వామివారి కిందగా ఈ విగ్రహం ఉంది కదా, దీని కిందగా వెళ్ళాలన్నమాట. నేను ఇంకైతే వెళ్ళి దర్శనం అయితే వేసుకుంటున్నాను. చూడండి రామయ్య తండ్రి ఎంత బాగున్నారు అసలు. ఈరోజు నాకు అసలు ఎంత ఆనందంగా ఉంటే అంత ఆనందంగా ఉంది. అంటే ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఫస్ట్ ఇక్కడ రావడం ఇదే అనమాట. మాకైతే వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్తాను. ఇక్కడైతే మాకైతే ఇంకా ఇదే బాగా దగ్గరలో ఉందని చెప్పేసి రామయ్య తండ్రి దర్శనంగా అయితే వచ్చేసాను. నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకోండి. ఇక్కడైతే కాసేపు అయితే కూర్చొని ఇంకా బాబుని అయితే స్కూల్లో అయితే వదిలిపెట్టడానికి అయితే వెళ్తున్నాము. ఇంకా బాబుని అయితే వదిలిపెట్టేసి ఇంకా ఇంటికి కూడా వచ్చేసామన్నమాట. ఇంకా మళ్ళీ మమ్మల్ని చూస్తే ఏడుస్తున్నాడు అని చెప్పేసి నేనైతే వీడియో షూట్ చేయలేదు. ఇంకా వాడైతే ఏడుస్తున్నాడులే అని చెప్పేసి ఇంకా ఇంటికైతే వచ్చేసాము. చూడండి అసలు మా బాబు ఎంత అల్లరి చేస్తున్నాడు. ఇంకా వాడికి చెప్పలేదన్నమాట స్కూల్కి వెళ్తున్నాము అని చెప్పేసి సైలెంట్గా. ఇదిగో చూడండి, ఈరోజు భోగి పళ్ళు పోస్తున్నారంట, సంక్రాంతి సంబరాలు స్కూల్లో అని చెప్పేసి ట్రెడిషనల్ వేర్ వేయమని చెప్పారు. ఇంకా అందుకని చెప్పి ఆ కుర్తీ సెట్ అయితే వేశారన్నమాట వాడికైతే. ఇంకా వాడినైతే ఇంకా స్కూల్లో అయితే ఒబెడ్ అయితే ఇంటికైతే వచ్చేసాము. ఇంక నేనైతే ఈరోజు ముక్కోటి ఏకాదశి కాబట్టి ఈరోజు ఉపవాసం ఉంటే చాలా మంచిదంట, అందుకని చెప్పేసి ఈరోజు అయితే నేను ఉపవాసం అయితే ఉన్నానన్నమాట. ఉపవాసం ఉన్నాను. ఈరోజు వెంకటేశ్వర స్వామికి అలాగే రాముల వారికి మనము తులసి మాల కొంచెమైనా సరే తులసిని మనము సమర్పించామంటే 3 కోట్ల సార్లు మనము ఏకాదశి రోజు స్వామివారికి సమర్పించినంత పుణ్యం వస్తుందంట. ఇంకా అందుకని చెప్పేసి మా మమ్మీ అయితే తులసి మాల అయితే ఇంట్లో ఉంటే కట్టారన్నమాట. ఇంకా అయితే తీసుకెళ్ళి ఇంకా దేవుడికి అయితే మేమైతే వేసామన్నమాట. ఇంక ఈలోపు అయితే ఇంటికి వచ్చి కూర్చున్నాను.
ఇంకా నేను ఈరోజు ఉపవాసం ఉన్నాను కాబట్టి మంచం మీదైతే కూర్చోకూడదు, ఇంకా మంచం పక్కన కుర్చీ వేసుకొని ఇక్కడైతే కూర్చొని కాసేపు అయితే టీవీ అయితే చూస్తున్నాను. ఇంకలోపు అయితే మా వారైతే నేను ఉపవాసం ఉన్నా అని చెప్పేసి నా కోసం నైట్ రేగ్గాయలు అలాగే దానిమ్మ యాపిల్ ఇవన్నీ తీసుకొచ్చారన్నమాట. ఇక్కడైతే కూర్చొని చిన్నగా ఒక యాపిల్కాయ అయితే తింటున్నాను. చాలా బాగుంది టేస్ట్ చాలా బాగుంది. ఇంకా కూర్చొని తింటున్నాను. ఈలోపు అయితే నేను మొన్న కొన్ని పర్పుల్ యాపిల్లో కొన్ని ఆర్డర్ అయితే పెట్టుకున్నాను. ఆ ఆర్డర్ అయితే ఇప్పుడు వచ్చేసింది. దీన్ని అయితే ఓపెన్ చేసి చూద్దాము ఏమేమి పెట్టాను, ఏమేమి వచ్చాయి అని చెప్పేసి. ఇప్పుడు నేను పార్సల్ అయితే మీ ముందే ఓపెన్ చేస్తాను, చూడండి. ఇక్కడైతే ఫస్ట్ కత్తెరబెట్ట అయితే కట్ చేస్తున్నాను. కత్తెరబెట్ట అయితే కట్ చేసి ఇంకా దీని లోపల అయితే నేనైతే మొన్న నా కళ్ళ కింది మధ్య కొంచెం బాగా డార్క్ సర్కిల్స్ బాగా వస్తున్నాయి అని చెప్పేసి, డార్క్ సర్కిల్స్ పోవడానికి అని చెప్పేసి డెర్మోటిస్ట్ వాళ్ళది అయంట క్రీమ్ ఉంటే అదైతే ఆర్డర్ పెట్టాను అన్నమాట. అలాగే కొన్ని నెయిల్ పాలిష్ మీద ఆఫర్ ఉందన్నమాట. బై 1 get 1 ఆఫర్ ఉంది అని చెప్పేసి అవి కూడా పెట్టుకున్నాను. నైబా బ్రాండ్వి చాలా బాగున్నాయి అసలు. మనం పెట్టిన మనీ నేనైతే ఒక్కొక్క నెయిల్ పాలిష్ వచ్చేసి 45 పడింది. బై 1 get 1 అన్నమాట. చాలా బాగుంది అసలు, ప్రోడక్ట్ కూడా చాలా బాగుంది. ఇంకో చూడండి నెయిల్ పాలిష్ కలర్ కూడా చాలా బాగున్నాయి. ఒకటి వచ్చేసేమో బ్లాక్ పెట్టుకున్నాను, బ్లాక్ చాలా బాగుంది అసలు. ఇదిగో చూడండి బ్లాక్, ఇది వచ్చేసి బ్లాక్ అనమాట. ఇదేమో పింక్. ఆ పింక్ కొంటే ఈ బ్లాక్ అయితే ఫ్రీగా ఇచ్చారన్నమాట. బై 1 get 1 లాగా. ఇక్కడ వచ్చేసేమో లైట్ స్కై బ్లూ అన్నమాట, లైట్ స్కై బ్లూ. ఇది వచ్చేసేమో ఇది ఒక బ్లూ అనమాట. ఇవైతే ఆర్డర్ పెట్టుకున్నాను నేనైతే. అలాగే చెప్పాను కదా నాకు డార్క్ సర్కిల్స్ బాగున్నాయి కళ్ళ కింద అని చెప్పేసి, దానికోసం కూడా క్రీమ్ అయితే పెట్టుకున్నాను. అదైతే మీకు చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి డెర్మోటిస్ట్ వాళ్ళది. ఇదైతే అండర్ క్రీమ్ అనమాట. కళ్ళ కింద బాగా మధ్య నాకు బాగా బ్లాక్ వచ్చేస్తుంది. ఫేస్ అంతా బాగానే ఉంది, కళ్ళ చుట్టూ బాగా బ్లాక్ రావడం వల్ల దీన్ని అయితే ఇంకా యూజ్ చేద్దాం అని చెప్పేసి దీని అయితే తీసుకున్నాను. ఇది వాడి మీకు దీని గురించి కూడా రివ్యూ అయితే ఇస్తానన్నమాట. ఇంక ఈ లోపు అయితే ఇంకా మళ్ళీ ఇంకా మా బాబుకి అయితే ఈరోజు మధ్యాహ్నం దాకే అన్నమాట స్కూలు. ఇంకా మళ్ళీ మధ్యాహ్నం మళ్ళీ ఇంటికి వస్తాడని చెప్పేసి వాడి కోసం అయితే ఇంక ఈరోజు నేను ఉపవాసం కాబట్టి నేనైతే ఏమీ తినను. ఇంకా అలాగే మా హస్బెండ్ కోసం మా బాబు కోసం అయితే క్యారెట్ బంగాళం కర్రీ చేస్తున్నారు. రెండు కలిపి చేసుకుంటే చాలా బాగుంటుంది కర్రీ టేస్ట్. మిగిలిన ఎవరైనా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది కర్రీ. ఇంక ఈ రెండు అయితే కట్ చేసుకొని ఇంకా కర్రీ అయితే చేసేసి ఇంకా ఈరోజు అయితే మధ్యాహ్నం పూట నిద్రపోకూడదు, అలాగే ఉపవాసం ఉంటే మంచం మీద కూర్చోకూడదు కాబట్టి ఇంకా మా బావ అయితే మధ్యాహ్నం నుంచి వచ్చాడు. ఇంకా వాడికైతే అన్నం పెట్టేసి వాడిని ఇంకా ఆడించుకుంటూ కూర్చున్నాను. ఇంకా ఆడించుకోవడం ఇవన్నీ అయితే నేనైతే షూట్ చేయలేదు. ఇంకా ఈ లోపు అయితే ఇంకా మా బాబు అయితే ఆడుకుంటున్నాడు. ఇంకా అప్పుడు టైం అయితే 3:30 అయింది. ఇంకా 3:30 అయింది. ఇంక మళ్ళీ సాయంత్రం కూడా మళ్ళీ గుడికి వెళ్ళాలని చెప్పేసి నేనైతే ఇంకా ఇల్లంతా కూడా కసవైతే ఊడ్చేసుకుంటున్నాను. ఇంకా ఇల్లంతా కసవైతే ఊడ్చేసి ఇంకా సాయంత్రం పూటని ఎవరు తినకుండా ఫస్ట్ నేనే తీసుకోవాలి కాబట్టి ఇక్కడైతే బీట్రూట్ కర్రీ అయితే చేస్తున్నాను. బీట్రూట్ తెచ్చి కూడా ఒక 4 days అవుతుంది. నేను బీట్రూట్ తీసుకొచ్చి అవి ఇంకా చేసుకుందాం అని చెప్పేసి బీట్రూట్ అయితే కట్ చేస్తున్నాను. బీట్రూట్ కర్రీ అంటే చాలా ఇష్టం నాకు, చాలా బాగుంటుంది కర్రీ అనేది. కొంతమంది ఏంటో ఎర్రగా ఉండదు అని చెప్పేసి తినరు, కానీ దాంట్లో కూడా చాలా విటమిన్స్ అలాగే చాలా ప్రోటీన్స్ ఉంటాయి. అసలు కర్రీ అనేది చాలా బాగుంటుంది, అసలు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అసలు అది. ఇంకా బీట్రూట్లు కూడా మొత్తం అయితే నేను 5 కాయలు తీసుకున్నాను. అలాగే మా బాబు మా హస్బెండ్ అలాగే మేమందరం కూడా తినాలి కాబట్టి పక్కన పెట్టేసుకున్నాను కోసుకొని. ఇంకెక్కడైతే మధ్యాహ్నం పూట ఎక్కువ అంట్లు ఏమి లేవు కాబట్టి కొన్నే ఉన్నాయి అంట్లు. ఇంకా అవైతే ఇంకా అంట్లు కూడా కడుక్కొని పక్కన అంతా పెట్టేసుకున్నాను. ఇక్కడ చూడండి బీట్రూట్ అయితే
5 కాయలు తీసుకున్నాను. ఈ బీట్రూట్తో మనం ఇంట్లోనే న్యాచురల్గా లిప్ బామ్ కూడా తయారు చేసుకోవచ్చు. ఆ లిప్ బామ్ మీకు ఈసారి తయారు చేసి చూపిస్తాను, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం చిక్కు తీస్తున్నాం కదా, ఆ తొక్కుని తీసుకోవడం మనం పేదాలు డ్రై అయిపోయిన అలాగే బ్లాక్గా ఉన్నా కూడా ఊరక అలా అయితే బ్రష్ చేసుకోవచ్చు. మీకు చూపిస్తాను చూడండి, ఇదిగోండి. ఇప్పుడు ఈ తొక్కు ఉంది కదా, మీకు ఇప్పుడు రియల్గా చూపిస్తాను చూడండి. అట్లా మనం మామూలుగా ఇలా బ్రష్ చేసుకొని ఇలా అంటే ఎర్రగా మన లిప్స్టిక్ లాగా వచ్చేస్తుంది చూడండి. చూడండి ఎంత ఎర్రగా వచ్చేసిందో, నా పెదాలకి దానికి ఎంత తేడా ఉందో న్యాచురల్గా. మీరు కూడా ట్రై చేయండి టిప్పు. పెదాలు డ్రైగా ఉన్న బ్లాక్గా ఉన్న కూడా చాలా బాగుంటుంది. ఇలా బీట్రూట్ తొక్కుని తీసుకొని ఇలా రాసుకుంటే చాలా మంచిది. పెదాలు ఎప్పుడు తాజాగా ఉంటాయి. నేను ఎప్పుడు ఇంత చేస్తాను. బీట్రూట్ కర్రీ అంటే ఫస్ట్ లిప్ బామ్ పూసుకుంటాను. ఇంక ఇప్పుడైతే ఆ బీట్రూట్ కర్రీ కూడా చేశానన్నమాట. చేసి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను. నేను చెప్పాను కదా ముందు వీడియోలో ఉపవాసం ఉన్నాను అని చెప్పేసి. ఇంకా ఉపవాసం ఉంటే అరిటాకులో భోజనం చేయాలంట. అరిటాకు అందుబాటులో లేని వాళ్ళు విస్తరాకులో తినవచ్చంట. అంటే నాకైతే అందుబాటులో ఉంది కాబట్టి అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే అరటికాయ చెట్టు ఉంది. నేను ముందు నుంచి ఫాలో అవుతుంటే అమ్మ వాళ్ళ ఇంట్లో ఏమేమి చెట్లు ఉన్నాయో మీ అందరికీ తెలుసు. ఇక్కడైతే అరిటాకు అయితే కట్ చేసుకున్నాను. మమ్మీ అయితే అరిటాకు కట్ చేసుకుని తినమ్మా అన్నారు. ఇంకా సరే అని చెప్పేసి ఇంత పెద్ద ఆకైతే కోసం చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. ఆకైతే చాలా బాగుంది, ఆకైతే మాత్రం. ఇంకెక్కడైతే చూడండి మా చెల్లి అలాగే మా బుడ్డోడు చూడండి అట్లా ఆడుతున్నారు ఆటలు. మా చెల్లినైతే మా వాడైతే ఆట పడిస్తున్నాడు. నేను ఇద్దరు చూడండి అట్లా ఆడుకుంటున్నారు. ఏం చేస్తున్నావు వాసుపిండితో? కడుతున్నావా? ఏం చేస్తుంది పిండి? ఇక్కడైతే చూడండి ఎలా ఆట పడిస్తున్నాడు మా దేవాంశు వాళ్ళ పిన్నిని. ఇప్పుడైతే ఇంకా చూడండి మా అమ్మ వాళ్ళ ఇంట్లో చామంతి చెట్టు డాడీ నాటాడు. ఈ చలికాలం చూడండి అసలు ఎంత బాగున్నాయి, గుత్తురుగా ఎంత బాగా కాస్తున్నాయి చామంతి పూలు. ఇవి చిట్టి చామంతి అంటారు, అంటే చాలా బాగుంటాయి. చిన్నపిల్లలకి బాగా ముచ్చటంగా చెడేసి పెడితే ఎంత బాగుంటాయి కదా. చాలా బాగున్నాయి పూలు అయితే, నాకైతే చూడంగానే చాలా బాగా నచ్చాయి. ఇప్పుడైతే ఈవినింగ్ అయితే స్నానం అయితే చేసి రెడీ అయితే అయ్యానన్నమాట. ఉపవాసం ఉంటే సాయంత్రం పూట కూడా గుడికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవాలి కాబట్టి ఇక్కడ నేనైతే రెడీ అయితే అయిపోయి ఇంట్లో కూడా దీపారాధన చేశాను చూడండి. ఇదిగో చేసి ఇంకా స్వామివారికి అయితే దండం అయితే పెట్టేసుకొని ఇంకా ఇల్లంతా కూడా ధూపం అయితే వేస్తున్నాను. మీకు వీడియోలో ఎడం చేయలే కనిపిస్తుంది కానీ నేను కుడి చేయి నుంచే వేస్తున్నాను ధూపం అనేది. ఇంకెక్కడైతే స్వామివారికి ధూపం అయితే ఇల్లంతా వేసేసి స్వామివారికి ఇంకా దండం అయితే పెట్టేసుకొని ఇక్కడైతే కూర్చొని మా ఆయన కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. తనైతే ఇంకా స్నానం అయితే చేస్తున్నారు. ఇంకా తను వచ్చారు. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోతున్నాము గుడికి. ఎంత ప్రశాంతంగా ఉందో, సాయంత్రం పూట ఎవ్వరు లేరు. శ్రీ వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళామన్నమాట. చాలా బాగుంది గుడి చూడండి ఎంత బాగుంది, ఫుల్గా లైటింగ్ వేసి చాలా బాగుంది. ఇక్కడైతే చూడండి స్వామివారిని, నాతో పాటు మీరు కూడా ఎంత బాగున్నారు. అసలు స్వామివారిని చూడాలంటే 2 కళ్ళు సరిపోలేదు, నాకైతే అంత బాగుంది. ఇంకా దర్శనం చేసుకొని కాసేపు అయితే కూర్చొని ఇంటికైతే వచ్చేసాము. సాయంత్రం పూట నేను బీట్రూట్ కర్రీ అలాగే అమ్మ అయితే నా కోసం పులిహోర చేశారు. ఇంకా పులిహోరలో కాంబినేషన్ బజ్జీ కాబట్టి వస్తే బజ్జీ తెచ్చుకున్నాను. అమ్మ వాళ్ళ ఇంట్లో అరిటాకు కోసాను కాబట్టి అరిటాకులో అయితే సగం అయితే కోసుకొని ప్లేట్లో పెట్టుకొని తినేసాను. ఇంతే వీడియో. ఓకే, బాయ్.